చెప్తా ఉన్నా వీళ్ళు మాత్రం అంత నమ్మదగ్గ వ్యక్తులు అయితే కాదు. ఈ కాంగ్రెస్ వీళ్ళతో కొట్లాడాలంటే మరి చాలా మజబూత్గా కొట్లాడాలి, తాకత్వరకు కొట్లాడాలి. ఆషామాషిగా మళ్ళీ చిత్రబిత్తర అయితే మాత్రం కష్టమవుతుంది. మీరు ఐకమత్యంగా ఉంటేనే మేము మీతో కొట్లాడగలుగుతాం. మీ ఐకమత్యం దెబ్బతీసేందుకు పిలుస్తారు వాళ్ళు. 5 మందిని అటు గుంచుతారు, 10 మందిని ఇటు గుంచుతారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మీరు బాధపడి అన్న నువ్వు చెప్పినావు మేము ఇన్లే, మేము ఇదివరకు కూడా చెప్పినాం. కేసీఆర్ ఇదివరకు కూడా 2023 ముందు కూడా మీకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు నల్గొండలకు. మోసపోతే గోసపడతాం చెప్పిండు, మీరు ఇన్లే. మోసపోయినాం, గోసపడుతున్నారు. మరి ఇప్పుడన్నా కనీసం చేతులు కాలినాక ఆకులన్నా పట్టుకోవాలిగా. ఇప్పుడన్నా కనీసం ఐకమత్యంగా ఉండండి. ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదకి రండి, వచ్చి గట్టిగా నిలబడండి. మీతో పాటు భుజం భుజం కలిసి నడిచే బాధ్యత మాది. తప్పకుండా ఇటు న్యాయపరంగా మీకు అండగుంటాం, రాజకీయ వేదికల మీద మీకు అండగుంటాం, చట్టసభల్లో మీకోసం గొంతు విప్పుతాం. మీతో పాటు బహిరంగంగా కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. తప్పకుండా మీతో పాటు కలిసి నడుస్తామని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఆశ కోల్పోకండి. కొంతమంది చనిపోయినారని చెప్పినారు, అది కరెక్ట్ కాదు. చనిపోవడము లేదా హైబత్ తినడము, ఆగం కావడం ఎప్పుడో చెప్పినాడు మహాకవి శ్రీశ్రీ, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని. కాబట్టి భయపడితే బీరిపోతే హైబత్ తింటే తెలంగాణ రాపోతుండే. మీరు కూడా దయచేసి న్యాయం జరగాలి అంటే న్యాయం జరిగే వరకు చివరి నిమిషం దాకా, చివరి అంకం దాకా కూడా ధైర్యంగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ నిలబడాలి తప్ప పొరపాటున బేజారై భార్య పిల్లలు నాగం చేయకూరి. దయచేసి కలిసికట్టుగా నడవాలని చెప్పి మళ్ళొక్కసారి కోరుతూ, మీకు నాయకత్వం మొత్తం అండగుంటుంది.